డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు జర్మనీని చూస్తున్నా. ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్ళు. టెక్నాలజీ అంటే జర్మనీ. ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం, తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ అడ్వాంటేజ్ లో ఇప్పుడే మీరు చూశారు, ఒక పక్కన లోకేష్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్, నేను తిరుపతి యూనివర్సిటీనే. నరేంద్ర మోడీ గారు మామూలు యూనివర్సిటీనే. అదే మరి పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, రామ్మోహన్ నాయుడు, ఆయన పర్డ్యూ యూనివర్సిటీ. ఇంకొక పక్క భరత్ ఉన్నాడు, ఈయన కూడా బాగా చదువుకొని ఇండస్ట్రీ పేరెంట్స్ పెడితే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు నేను చేసిన ప్రయోగం మీరు చూస్తే, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. 2047కి నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047.